రాష్ట్ర ప్రభుత్వం రిజిస్టర్ కార్యాలయ కంప్యూటర్ వ్యవస్థను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తున్న కారణంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ మొగల్లూరు శేషయ్య మాట్లాడుతూ ప్రభుత్వం దస్తావేజు లేఖరుల వ్యవస్థను రద్దు చేసి తమ జీవన ఉపాధిపై పొట్టకొట్టడం సరికాదన్నారు. డాక్యుమెంట్ రైటర్లుగా రిజిస్టర్ కార్యాలయం వద్ద 60 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి తాము ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న వృత్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం డాక్యుమెంట్ రైటర్స్ పాల్గొన్నారు. పేరు మొగల్లూరు వెంకట శేషయ్య, బుచ్చిరెడ్డిపాలెం. నేను దస్తావేజు లేఖర్ని. గత 25 సంవత్సరాలుగా ఈ వృత్తిలో నేను కొనసాగుతున్నాను. మా తండ్రి గారు 70 సంవత్సరాల పూర్వం ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. ఆ వృత్తిని కొనసాగిస్తూ మేము జీవనం చేస్తున్నాం. మాతోటే ఈ యొక్క ఆఫీసులో 40 నుంచి 60 కుటుంబాలు కొత్తగా అనేక మంది సిస్టమ్స్ పెరిగిన తర్వాత ఈ జీవనాధారం చేస్తూ ఇదే వృత్తిలో కొనసాగుతుంది. మరి గత ప్రభుత్వం ఈ వ్యవస్థను కొన్ని మార్పులు చేయాలని, సచివాలయాలకు చేయాలన్నప్పుడు అనేక రకాలు చేసినప్పుడు కూడా అది ఫెయిల్ అయ్యింది. కానీ మళ్ళీ యథావిధిగా జరుగుతుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసి 369 జీవో కింద ఒక కంప్యూటర్, ఒక వ్యవస్థకి, ఒక సాఫ్ట్వేర్కి ఇచ్చేసి ఈ వ్యవస్థను రద్దు చేసి ఒక సాఫ్ట్వేర్ అధినేతగా ఇచ్చేస్తే ఒక కోటీసుడు 100 కోట్ల అధిపతి అవుతాడు. కానీ ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేద ప్రజలు వాళ్ళు జీవనోపాధి కోల్పోయి అనాథలైపోతారు. ఒక్కరిని మేము బాగు చేసి ఇన్ని వేల మందిని వాళ్ళకి జీవన వృత్తిని దెబ్బతీయటం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా వృత్తి ఇది, అనాదిగా జీవనం దీన్నే ఆధారం చేసుకుని మా కుటుంబాలు సాగుతున్నాయి. మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం, వ్యవస్థను ఒకసారి పునరాలోచన చేయండి, మా యొక్క విధులు ఆలోచన చేయండి. మేము ఎంతవరకు సహాయకారిగా ఉన్నాం, ప్రభుత్వానికి సహాయంగా ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. ప్రభుత్వం మీద ఒక్క పైసా కూడా మేము భారం పండియటంలో అనేక రకాలైనటువంటి దస్తావేజులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వమే ఆలోచించి కొన్ని డ్రాఫ్ట్ చేసింది. అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి, అనేక రకాలుగా ప్రభుత్వానికి మేము ఉపయోగపడతాం. ఈరోజు మార్కెట్ వాల్యూ నిర్ధారించాలంటే సబ్ రిజిస్టర్ సొంతంగా చేయగలుగుతున్నాడా? ఇంతలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 28 వార్డులు 20 వార్డులు ఉంటే ఏ ప్రాంతంలో ఎట్లున్నాయో కూడా అనేక లొసుగులు సొంతంగా చేసిన తర్వాత మార్కెట్ వాల్యూ మించిన ఆస్తులు ఉన్నాయి. 100 రూపాయలు విలువ కలిగితే 500 రాశారు, 500 అంటే తక్కువ రాశారు. దీనన్నిటికీ సహకరిస్తున్నది మేము. ఉచితంగా మేము చేస్తున్నాం, ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. అనేక కుటుంబ వ్యవస్థలో లావాదేవీల్లో సివిల్ డిస్ప్యూట్ రాకుండా తగాదాలు కూడా మేమే పరిష్కరిస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ విధంగా వెళ్ళండి అంటున్నాం. అనేక కమిట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి, కక్షిదారుల యొక్క సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మేము వ్యవస్థ లేకపోతే సివిల్ డిస్ప్యూట్స్ విపరీతంగా వెళ్తాయి. వాటిని నివారించి సలహాలు ఇచ్చి మేము కొంత టైం కేటాయించి మా జీవనం పోతుందేమో, వాళ్ళు పోతే అనే ఉద్దేశంతో మేము ఈరోజు చేస్తున్నాము. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఉపాధి కోల్పోతుంది, చాలా వరకు లేదు. ఇన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ తెస్తున్నాం. మార్కెట్ వాల్యూలు మీ సబ్ రిజిస్ట్రాలకి, మీ యంత్రాంగానికి ఎంతగా మేము సహాయపడుతున్నాం. ఒక నిర్మాణం చేసినప్పుడు ఎంత బాధ్యత తీసుకొని ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇంటిని కానీ రిజిస్టర్ చేయాలంటే మా యొక్క దస్తావేజ్ లేఖరికి 2 రోజులు పని పడుతుంది. సబ్ రిజిస్టర్ చేస్తారా, ప్రాంతానికి వెళ్తారా, ఏ ఫ్లోర్ ఎంత కన్స్ట్రక్షన్ ఉందని మెజర్మెంట్ చేయగలుగుతాడా, దానికి కావాల్సినటువంటి ఎంక్లోజర్స్, అసెస్మెంట్ కాపీ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, ఇంటి ప్రతిదీ కూడా ఆ ఎంక్లోజర్స్ పార్టీ నుంచి మేము తెప్పించుకొని ఈ వ్యవస్థను మేము కాపాడుతూ ప్రభుత్వానికి పైసా భారం లేకుండా కక్షిదారికి సక్రమైనటువంటి సేవ చేస్తున్నాము. కాబట్టి మా వ్యవస్థను రద్దు చేసి మాకు కడుపు కొట్టొద్దు. ఏదో ఒక సంస్థ బాగుపడిపోతే 1000 కోట్లు సంపాదించుకుంటారు, కానీ ఇన్ని వేల కుటుంబాల యొక్క జీవన ఉపాధి ఏమవుతుంది? మాకు సహాయం చేయాలి, మా ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదా కాదా? మరి మీరు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి మా వ్యవస్థను మాతో కనీస సంప్రదింపులు లేకుండా, మార్పులు చేయకుండా
ఈరోజు జిల్లాకు ఒకటి పెడతానని బహిరంగ నిన్నటి ఈ టీవీలో స్క్రోలింగ్ విపరీతంగా వచ్చింది. మీరు ఎట్లా మాకేంటి రక్షణ? మా జీవనోపాధికి మీరు ఏం చేస్తారు? మేము ఇలాగే అనాథలుగా ఉండాలన్నా? మా కింద పనిచేసిన అనేక మంది ఉన్నారు, ఎంతోమంది యంగ్స్టర్స్ ఈరోజు ఏ పనులు లేక మా దగ్గర ఆశ్రయించుంది. వాళ్ళు డీటీపీ ఆపరేటర్లు కానీ సహాయకులు కానీ అనేక రకాలుగా మేము వినియోగించుకుని వాళ్ళ జీవనోపాధిని కూడా మేము కాపాడుతాం. ప్రభుత్వం ఒకసారి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా యొక్క సర్వీస్ని ఆలోచించండి. ఇందు వ్యవస్థలో ఎక్కడైనా తప్పు ఉంటే ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవాలి. ఆ ప్రభుత్వం సర్వీస్ చేసుకోలేకపోతే మేమేం చేయలేం కదా. ప్రభుత్వం చేయలేని పని మేము చేయగలుగుతామా? ఒకరెవరో ఒక చిన్న పొరపాటుని గురించి ఇన్ని వేల కుటుంబాల వ్యవస్థలో మార్పు చేసినప్పుడు రేపు జరిగే వ్యవస్థలో ఎన్ని మార్పులు వస్తాయి? ఒక దస్తావేజ్ నువ్వు పెట్టి 5 నిమిషాల్లో చేసినప్పుడు అందులో పొందుపరిచినటువంటి అంశాలు కరెక్టా కాదా, ఎంత స్టాంప్ డ్యూటీ నష్టపోతాం, ఇన్ని సివిల్ డిస్ప్యూట్స్ రైజ్ అవుతాయి, ఇన్ని తగాదాలు వస్తాయి. మనకున్నటువంటి చట్టంలో చిన్న చిన్న లొసుగుల ఆధారంగా కూడా ఎన్నో సివిల్ డిస్ప్యూట్స్ రైజ్ అవుతాం. ఈ దస్తావేజ్ విధానం సరిగా లేకపోతే ఖచ్చితంగా కూడా అనేక రకాలైన సివిల్ డిస్ప్యూట్స్ పెరుగుతాయని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఒకసారి పునరాలోచించాలి. ఈ పునరాలోచించి మా జీవన విధానానికి ఉపాధికి అడ్డంకు లేకుండా మా కొనసాగే విధంగా ఈరోజు మేము చేయమని ప్రభుత్వానికి విన్నతించుకుంటూ మేము ఈ రోజు నుంచి ఈ 10 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ పెన్ డౌన్కి కూడా కక్షిదారులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా చెప్తున్నారు ఈ వ్యవస్థ లేకపోతే మాకు ఆన్సర్ ఇచ్చేది ఎవరు? ఒక చిన్న సమస్య ఉంటే అధికారి ఎంతవరకు చెప్తాడు? అధికారి చెప్పలేడు. అయ్యా మీ వ్యవస్థ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ సమస్యలు వస్తాయి.